జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో సెంచరీ చేసుకున్నాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ తన ఆట తీరుపై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇది నా అద్భుతమైన ప్రదర్శన. నిన్న నాకు ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకపోయాను. ఈ రోజు నాది అని బలంగా అనుకున్నాను. అలాగే నా రోజుగా మార్చుకున్నాను. టీ20లో మూమెంటం ముఖ్యమని నేను భావిస్తాను. ఈ మ్యాచ్లో చివరి వరకు నేను అదే మూమెంటంను కొనసాగించాను. కోచ్లు, కెప్టెన్లు, టీమ్మేట్స్ నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా జాగ్రత్త పడ్డారు. ఓ యువకుడిగా మన రోజు అని భావిస్తే సత్తా చాటాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. ప్రతి ఓవర్ ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ నేను మాట్లాడుకున్నాము. స్వేచ్ఛగా షాట్లు ఆడమని అతను చెప్పాడు. నేను ఎప్పుడూ నా సామర్థ్యాన్ని నమ్ముకుంటాను. బంతి నా జోన్లో పడితే బౌండరీకి తరలిస్తాను. అది నేను ఎదుర్కొనే తొలి బంతి అయినా సరే షాట్ ఆడతాను అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.